హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజుకు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. కొత్త వారికి అయితే ఈజీ మెథడ్లో మనం ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను పైపింగ్ క్లాత్ అయితే ఒకేసారి తెచ్చుకుంటానండి. కొన్ని కలర్స్ ఇలా తెచ్చుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు రెడీ చేసుకున్న మనం క్లాత్ని అయితే ఇలా 1 ఇంచు క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటే ఇలా మనకైతే పొడవుగా ఇలా క్లాత్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని మనం 1/2 ఇంచు ఖర్చుతోనైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, పైపింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఈరోజైతే ఒకే రకంగా అయితే చూపిస్తున్నాను. నేను మామూలు పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తున్నాను. కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోనైతే మనం క్లాత్ని అయితే ఒక సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా మనం బ్లౌజ్ పైన అయితే పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ 1/2 ఇంచు ఖర్చుతో చేసుకున్నాం కదా, అదైతే లెఫ్ట్ సైడ్కి వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ఇలా మీ చేతి వాళ్ళని బట్టి అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నాకు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాను. రైట్ సైడ్లో అయితే ఒక 1/2 ఇంచు మనం మార్కింగ్ బిల్లతోని గీసుకోవాలండి. కొత్త వారికి అయితే మొత్తం మనం బ్లౌజ్కి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే 1/2 ఇంచు ఖర్చుతోని గీసుకున్నాం అనుకోండి, ఈజీగా వస్తుంది. నాకైతే రెగ్యులర్గా వేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇలా 1/2 ఇంచు ఖర్చుతో గీసుకున్న తర్వాత ఆ పై నుండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. మనకైతే ఈజీగా వస్తుంది కొత్త వారికి అయితే. చూడండి, ఇలా మనం డబల్ పాదంతో వేసినా కానీ పైపింగ్ అయితే నీట్గా వస్తుందండి. ఇలా మనం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే ఫోల్డింగ్ బాగా వస్తుంది, పైపింగ్ అయితే నీట్గా వస్తుందండి. చూడండి, మనం వేసిన కుట్టును కట్ కాకుండా కుట్టుకు లోపలనే మనం ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్స్ పెట్టడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా నేనైతే ఇక్కడ ఈ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 12 నెంబర్ థ్రెడ్ అయితే పెడుతున్నానండి. ఇది చూడండి, థ్రెడ్ అనేది నేను కుట్టు వేసాను కదా, కుట్టు వేసిన దానికి లోపల సైడ్ పెడుతున్నాను ఈ థ్రెడ్ను. అలా పెట్టిన తర్వాత ఓన్లీ మనము పైపింగ్ వేసే క్లాత్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. థ్రెడ్కు మిగతా క్లాత్ను ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం అనుకోండి, పైపింగ్ అయితే చాలా సన్నగా వస్తుందండి. ఈ టిప్ అయితే మీకు ఎవ్వరు చెప్పరు. ఇలా మనం ఓన్లీ పైపింగ్ వేసే క్లాత్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి, లోపలి క్లాత్ మాత్రం ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా మనం ఫోల్డింగ్ చేసి నిదానంగా ఇలా కుట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా మనం కుట్టుకున్నాం అనుకోండి, మనకైతే పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే సమానంగా వస్తుంది. ఇలా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంకా ఈజీగా వస్తుంది. కొత్త వారికి అయితే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వస్తుందండి. మీరు ఒకసారి ఇలా చూసిన తర్వాత ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేయండి, మీకైతే కంపల్సరీ వస్తుంది. ఇలా పైపింగ్ అయితే వేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఒకే సమానంగా వచ్చింది కదా. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మనం ఒక కుట్టు వేసుకోవాలండి. మనం పైపింగ్ క్లాత్ వేసాం కదా, అది కొంచెం అనగడానికి అయితే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ అయితే. చూడండి, ఇలా కుట్టడం కంప్లీట్ అయింది. ఇక్కడ పైపింగ్ మరొకసారి నేను చూపిస్తున్నాను. హ్యాండ్కు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్కి అయితే క్రాస్ పీస్ తీసుకున్నాను కదా, హ్యాండ్కి అయితే స్ట్రేట్ పీస్ తీసుకుంటున్నాను. మనం హ్యాండ్ కూడా క్రాస్ పీస్ తీసుకున్నా వస్తుంది, కానీ స్ట్రేట్ పీస్ తీసుకుంటే ఇంక ఈజీగా వస్తుంది పైపింగ్ అనేది. చూడండి, ఇలా స్ట్రేట్ పీస్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ను చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పెట్టుకోవాలి. మిడిల్లో థ్రెడ్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైపింగ్ రెడీ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని మరొక స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.